పార్లమెంటు ముందుకు నేడు పలు కీలక బిల్లులు రానున్నాయి. నేరం చేస్తే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తొలగించే ప్రతిపాదిత బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. తీవ్రమైన ఆరోపణలపై అరెస్ట్ అయిన వెంటనే పదవులకు ఉద్వాసన చెప్పాలి, లేకుంటే ఈసారి ఆటోమేటిక్గా తొలగింపబడే బిల్లును కేంద్రం తీసుకొస్తుంది. ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు అరెస్టు చేయబడి వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంచితే 31వ తేదీలోపు రాజీనామా చేయాలి లేదా స్వయంగా పదవి పోయేలా బిల్లులో చేర్చారు. ఈ బిల్లుతో పాటు మరో 2 బిల్లులు తీసుకొస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ బిల్లు 2025, రాజ్యాంగ బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2025 ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచే పరిపాలించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కూడా రాజీనామా చేయలేదు. 6 నెలల పాటు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించారు. తాజా బిల్లుతో అరెస్ట్ అయిన నెల రోజుల్లో రాజీనామా చేయాలి, లేదంటే తొలగింపబడతారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుపై చర్చించేందుకు బుధవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమవుతున్నారు. దీనిపై నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే ఆయా అంశాలపై ఇండియా కూటమి యుద్ధం చేస్తుంది. తాజా బిల్లుపై ఎలా స్టాండ్ తీసుకుంటుందో చూడాలి.